యాక్చువల్‌గా లెట్స్ సే మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసాం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినప్పటికీ మనకి అంటే ఇది మొత్తం ఒక గోల్డ్ సైట్ కామర్స్ అనే ప్రాజెక్ట్ మాట. అండ్ ఇదే ప్రాజెక్ట్ మీరు చూస్తాను అంటే జస్ట్ సెర్చ్ ఇన్ గూగుల్ సార్గక్కల అని చెప్పి అండ్ సార్గక్కలాస్ వరల్డ్. ఇక్కడ ఫస్ట్ ఈ కాల్ కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ అయ్యింది కాబట్టి దట్స్ వేర్ వీఆర్ హెడ్డింగ్ హియర్. అంటే ఇప్పుడు చూసుకుంటే లైక్ మనం ఇందులోనంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారంటే ఐ రికమెండ్ హ్యావింగ్ దీస్ అనమాట. ఒక కొత్త మెయిల్ అకౌంట్, ఆ మెయిల్ అకౌంట్కి లైక్ ఏ మెయిల్ అయితే కొత్తగా క్రియేట్ చేశారో దానికి ఒక గిట్హబ్ అకౌంట్, AWS ఫ్రీ టైర్ అకౌంట్, ఒక గోడాడీ డొమైన్ లైక్ చీపెస్ట్ డొమైన్ అనమాట. 150 రూపీస్కి 120 రూపీస్కి వచ్చేసేది కూడా తీసుకుని పర్లేదు. పేరు పెద్దదైతే డొమైన్ కాస్ట్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో అలా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇంకొకటి డాకర్ హబ్ అకౌంట్. SSL సర్టిఫికేట్ అప్పుడే కాదు కానీ SSL సెషన్కి వెళ్ళినప్పుడు నేను రికమెండ్ చేస్తాను కానీ బట్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అన్నవి SSL కొద్దిగా చీప్కి ఇస్తే నేనైతే నేమ్ చీప్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. కొద్దిగా నాకు తక్కువ పడిందని చెప్పి. గోడాడీ లాంటి వెబ్సైట్స్ అంటే SSL చాలా ఎక్కువగా తీసుకుంటాయి. అండ్ స్లాక్ అకౌంట్ ఇక్కడ ఓన్లీ ప్రాక్టీస్కే వాడతాను అంటే స్లాక్ సెషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే 7 days మాత్రమే ట్రయల్ వర్జన్ ఇస్తుంది ఇది. మాకు అక్కడ సెషన్ జరుగుతున్నప్పుడు చిన్న ఇష్యూ వచ్చింది వెబ్క్ వల్ల, ట్రయల్ పీరియడ్ ఎక్స్పైర్ అయిందని చెప్పి. అండ్ ఇక్కడ నేను మొత్తం అంతా సర్వర్లోనే చేశాను కానీ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్లో మొత్తం గిట్, విజువల్ స్టూడియో అండ్ విజువల్ స్టూడియోకి గిట్కి ఉన్న ఎక్స్టెన్షన్. అండ్ ఈ మొత్తం ప్రాజెక్ట్లోని మనకి ఇన్వాల్వ్ అయిన టెక్ స్టాక్ ఇది: వర్జన్ కంట్రోల్ గిట్, గిట్హబ్, క్లౌడ్ ప్లాట్ఫామ్ AWS, స్క్రిప్టింగ్ టూల్ బ్యాష్, కంటైనరైజేషన్ డాకర్, కుబర్నెటిస్ అండ్ ఆల్ ది టూల్స్. ఇక్కడ నుంచి డెవ్సెకాప్స్ టూల్స్ ఈ రెండు, సోనార్ క్యూబ్ అండ్ ట్రివి. అండ్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వచ్చి Ansible. అండ్ CI జెంకిన్స్, CD ఏమో ఆర్గో CD. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టెరాఫార్మ్. అండ్ దీస్ ఆర్ లైక్ మానిటరింగ్ అండ్ అలర్టింగ్. ఇదే కావాలంటే మీరు రెజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇదే ప్రాజెక్ట్ చేస్తానంటే. అండ్ ఈ ప్రాజెక్ట్లోని యాజ్ ఐ సెడ్ ప్రోస్ ఉన్నట్టే కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. కాన్స్ ఇప్పుడు నేను కవర్ చేయను. కాన్స్ యాక్చువల్గా ఫ్యూచర్లోనే యాజ్ ఐ సెడ్ 2025కి వచ్చినప్పటికీ ఆ కాన్ ఒక్కొక్కటిగా కవర్ చేసుకుంటూ వెళ్దాం. కానీ ఈ మెయిన్ ప్రాజెక్ట్ గోల్ ఏంటంటే ప్రతి డెవాప్స్ టూల్ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో అందుకు ఈ ప్రాజెక్ట్లో ప్రోజ్ ఏంటంటే ఐ మేడ్ ఇట్ లైక్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్కి మీకు బ్లాగ్స్ ఉంటాయి. బ్లాగ్స్లోని కాపీ పేస్ట్ కమాండ్స్ ఉంటాయి లైక్ ద కోడ్ స్నిప్పెట్స్. అండ్ మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో ఒక నిమిషం, కరెక్ట్గా చేస్తున్నారు లేదని కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అండ్ కాన్స్ యాజ్ ఐ సెడ్ ఇది మొత్తం బేసిక్స్ మీదే బిల్డ్ అయ్యింది ప్రాజెక్ట్. సో అందుకే అడ్వాన్స్డ్కి ఎక్కడికి వెళ్ళలేదు నేను, ఏ టూల్లోనే అడ్వాన్స్డ్ వెళ్ళలేదు, జస్ట్ బేసిక్. అండ్ అది ఎందుకు వాడుతున్నాం, ఎలా వాడతాం అని చెప్పి. ఇందులో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కూడా నేను తీసుకురాలే. ప్లస్ ఇంకొక 2 కాన్స్ నేను యాడ్ చేయలేదు ఏంటంటే స్టోరేజ్ కాన్సెప్ట్స్ తీసుకురాలేదు. ప్లస్ ఇంకొకటి మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ కాదు ఈ ప్రాజెక్ట్. మల్టీ టైర్ అంటే లెట్స్ సే ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ DB ఉండాలి. కానీ ఇక్కడ మనది ఒక స్టాటిక్ వెబ్సైట్లో రియాక్ట్ అప్లికేషన్ ఓన్లీ ఫ్రంట్ ఎండే ఉందన్నమాట. అండ్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఒక AI చాట్బాట్ త్వరలో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఒక లాగిన్ ఫామ్కి ఒక DB కూడా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఈ 2 లేవు కాబట్టి ఇట్స్ స్టిల్ అ కాన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ. అండ్ ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ ఎక్కడ ఫైండ్ చేయాలంటే లైక్ సింపుల్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ లింక్, ఇది ఒక యూట్యూబ్ లింక్ తీసుకెళ్తుంది లైక్ ప్లేలిస్ట్, కంప్లీట్ ప్లేలిస్ట్ Day 1 to Day 19. అండ్ నెక్స్ట్ ఒకవేళ నాన్ తెలుగు అయితే ఐ విల్ రికమెండ్ దిస్ అనమాట. అంటే ఎందుకంటే అది ప్రజెంట్ అయితే మొత్తం తెలుగులోనే ఉంది కంటెంట్ వీడియోస్ కాబట్టి, బ్లాగ్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఒకవేళ ప్రాజెక్ట్ అనేది 1 goలో డెవలప్ చేయాలి అనుకుంటే అంటే బిట్ బై బిట్ కాదు లైక్ ఫాస్ట్గా అంటే ఐ రికమెండ్ యూజింగ్ దిస్ అన్లిస్టెడ్ లింక్ అనమాట టిల్ ట్రివి వరకు. మధ్యలో ఏమైందంటే మాకు అంటే అన్లిస్టెడ్ లింక్స్ ఏంటంటే మీకు ప్లేలిస్ట్లో కనిపించు కానీ లింక్స్ ఉన్నాయని అర్థం. ఎక్సెప్ట్ అంటే మీ దగ్గర లింక్ ఉండేంత వరకు మీరు దాన్ని యాక్సెస్ చేయలేరు. సో దట్ ఈస్ వేర్ అన్లిస్టెడ్ లింక్స్ కమ్. వీడియోస్ మాకు ఒకసారి AWS అకౌంట్ సడన్గా లైక్ ఇష్యూ వచ్చింది పేమెంట్ దగ్గర. అందుకని చెప్పి నేను బిల్ కట్టినా సరే ఉన్న రిసోర్సెస్ అన్నీ పోయినాయి. సో మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ వేర్ అన్లిస్టెడ్ లింక్స్ కమ్. మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కటి టిల్ ట్రివి వరకు. అక్కడి నుంచి మళ్ళీ ట్రివి వీడియో ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇక్కడ వరకు ఇది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేద్దాం. సో ఒక్కొక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యూ ఎట్లా లైక్ లాస్ట్ ఎండ్ గోల్ ఏంది అంటే ఇక్కడ మనకి
ఫర్ సపోజ్ ఇక్కడ డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ అన్నవాడు లైక్ గిట్ హబ్ కోడ్లో కమిట్ చేశాడు. లెట్స్ సే దట్ కమిట్ చేసిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి అన్నది లైక్ ఇది మనం సెట్ చేసిన పైప్ లైన్ అనమాట. లెట్స్ సే ఒక డెవాప్స్ ప్రాసెస్ అనుకుందాం. ఇక్కడ ప్రతి డెవాప్స్ టూల్ ఇన్వాల్వ్ అయ్యింది అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇక్కడ ఈ గిట్ హబ్ రిపాజిటరీకి అండ్ ఈ జెంకిన్స్కి వెబ్ హుక్ ద్వారా కనెక్షన్ ఇచ్చాం. అండ్ జెంకిన్స్ సర్వర్లో ఇక్కడ మనకు 3 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. జెంకిన్స్ సర్వర్లో జెంకిన్స్ అండ్ సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. బిల్డ్ సర్వర్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ అయ్యి ఉంది అండ్ డాకర్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. డిప్లాయ్ సర్వర్లోని వి ఇన్స్టాల్డ్ కుబర్నెటిస్, హెల్మ్ చార్ట్స్, ప్రొమెథియస్, గ్రాఫానా అండ్ ఈవెన్ ఆర్గో సిడి యాజ్ వెల్ డిప్లాయ్ సర్వర్లోనే ఉంది. ఈ 3 సర్వర్స్లో ఇన్స్టాలేషన్స్. అండ్ ఇక్కడ SSH కనెక్షన్స్ ఎలాగిచ్చామంటే జెంకిన్స్ నుంచి బిల్డ్ సర్వర్కి మాత్రమే SSH కనెక్షన్ ఉంది. బిల్డ్ సర్వర్ నుంచి డిప్లాయ్ సర్వర్కి మాత్రమే SSH కనెక్షన్ ఉంది. ఇక్కడ జెంకిన్స్ పైప్ లైన్ మనం 3 స్టేజెస్లో రాసామన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే డెవలపర్ కోడ్ కమిట్ చేయగానే సోనార్ క్వాలిటీ చెక్స్ చేయమని చెప్పాం. లైక్ కోడ్కైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పి, బగ్స్ ఏమైనా ఉంటే అక్కడ డెవలపర్ పని, అది మన పని కాదు. అండ్ నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే సెకండ్ స్టేజ్లోని జెంకిన్స్లోని బిల్డ్ సర్వర్లో యాన్సిబుల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి బిల్డ్ సర్వర్లో build.sh అనే స్క్రిప్ట్ రన్ చేయమని చెప్పాం. థర్డ్ స్టేజ్లోని డిప్లాయ్ సర్వర్లోని deploy.sh అనే స్క్రిప్ట్ రన్ చేయమని చెప్పాం. అండ్ ఈ deploy.sh అన్నది ఇక్కడ బిల్డ్ సర్వర్లో ఉన్న యాన్సిబుల్ నుంచి రన్ చేయమని చెప్తున్నాం అన్నమాట. బోత్ ఆర్ ట్రిగరింగ్ ఫ్రమ్ బిల్డ్ సర్వర్ ఓన్లీ. ఎందుకంటే యాన్సిబుల్కి SSH కనెక్షన్ ఉంది కాబట్టి అది ఈజీగా ఇందులో కూడా టాస్క్ చేయమని చెప్పగలదు అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ build.sh స్క్రిప్ట్లో ఏముంది అంటే యాజ్ సూన్ యాజ్ ఫస్ట్ ప్రాసెస్ డెవలపర్ కమిట్ చేయగానే సోనార్ క్వాలిటీ చెక్స్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ build.shలో ఏం చేస్తామంటే మనం ఒక గిట్ వీడు కమిట్ చేసినప్పుడు ఒక కమిట్ ఐడి వస్తుంది కదా, ఆ కమిట్ ఐడిని మనం newvalue.txt అని చెప్పి ఒక ఫైల్లో సేవ్ చేస్తాం ఇన్ హెల్మ్ వాల్యూస్ బకెట్. అండ్ అదే బిల్డ్ ఫైల్స్ని లెట్స్ ఇక్కడ మనం స్క్రిప్ట్ అదే npm రన్ బిల్డ్ అని చేసినప్పుడు ఒక బిల్డ్ ఫైల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక బిల్డ్ ఫైల్ తీసుకొని మనం ddmm 4wise ఫార్మాట్లోని ఇంకొక బిల్డ్ బకెట్లో సేవ్ చేసుకుంటాం. అండ్ ఇదే ఈ బిల్డ్ ఫైల్ని మనం డాకరైజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ డాకరైజ్ చేశాక మనం ట్రివిన్ యూస్ చేసి డాకర్ ఇమేజ్ని స్కాన్ చేస్తున్నాం. ఒకసారి ఇంకా స్కాన్లో వల్నరబిలిటీస్ ఏమైనా ఉంటే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ విల్ ఫిక్స్, లేవు అనుకుంటే డాకర్ హబ్లోకి పంపిస్తాం అన్నమాట. ఇక్కడ వరకు ఇది build.sh చేసే పని, ఇక్కడతో దీని వర్క్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో deploy.sh అనే స్క్రిప్ట్ కదా రన్ చేసాం. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఏదైతే లైక్ newvalue.txt అన్న ఫైల్ ఉందో ఇక్కడ ఆ ఫైల్ ఆ బకెట్లోని వాల్యూస్ రీడ్ చేస్తుంది newvalue.txt. అండ్ డెవలపర్ ఇంతకుముందు చేసిన కమిట్ oldvalue.txt అనుకుందాం. సో 2 కమిట్ వాల్యూస్ కంపేర్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే లైక్ హెల్మ్ చార్ట్స్ ఉన్నాయో హెల్మ్ చార్ట్స్లోని మేబీ ఇట్స్ బెటర్ ఐల్ షో ఎస్ ఇక్కడ ఎక్కడైతే హెల్మ్ చార్ట్స్ ఉన్నాయో ఆ హెల్మ్ చార్ట్స్లోని ఆ కమిట్ ఐడి లైక్ ఓల్డ్ వాల్యూ ఉంది కదా, అంటే ప్రీవియస్గా కమిట్ చేసిన ఐడి ఇప్పుడు కొత్తగా కమిట్ చేసిన ఐడి 2 కంపేర్ చేసి values.yamlలోని ఈ కమాండ్ తీసేసి, అంటే ఈ కమిట్ ఐడి తీసేసి ఆ న్యూ కమిట్ ఐడి పెడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ న్యూ కమిట్ ఐడి పెడుతుందో గిట్ ఈ చార్ట్లోని చేంజ్ జరుగుద్ది అన్నమాట. యాక్చువల్గా ఇంకొకటి ఫస్ట్ రిపాజిటరీ ఏంటంటే లైక్ డెవలపర్ కమిట్ చేసే రిపో ఇది గోల్డ్ సైట్ ఈకామర్స్. లైక్ దీస్ బోత్ ఆర్ డిఫరెంట్ రిపోస్. ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ గిట్ హబ్ అనేది గోల్డ్ సైట్ ఈకామర్స్ అనుకుంటే ఇక్కడ ఇది హెల్మ్ చార్ట్స్ రిపో. ఎప్పుడైతే ఆర్గో సిడి చెక్ చేసిందో ఓకే వాల్యూలో చేంజ్ ఉంది అని లైక్ అది డిటెక్ట్ చేసిందో వెంటనే మనం కన్ఫిగర్ చేసిన ఆర్గో సిడి సర్వర్లో ఒకలా ఉంది అండ్ గిట్ హబ్ రిపోలో ఇంకొకలా ఉంది అని డిటెక్ట్ చేసి సింపుల్గా ఈ స్టేట్ని లైక్ ఈ గిట్ హబ్ స్టేట్లో ఎలా ఉందో సేమ్ సర్వర్లో అదే స్టేట్ కావాలి కాబట్టి సింక్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మన పాడ్స్ అన్నవి లైక్ కొత్త చేంజ్ తోటి లైక్ అప్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ లైక్ CI/CD ప్రాసెస్. ఇక్కడ వరకు ఇది జెంకిన్స్ చూసుకుంటే ఇక్కడ ఈ గిట్ హబ్ రిపోలో పెట్టే వరకు ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్కి వెళ్ళే వరకు ఆర్గో సిడి ప్రాసెస్ చూసుకుంటుంది అన్నమాట. అండ్ ప్రొమిథియస్ గ్రాఫానా దేనికి అంటే ఫర్ సపోజ్ మన వెబ్సైట్లోనే ట్రాఫిక్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది అన్నప్పుడు ప్రొమిథియస్ అన్నది లైక్ మెట్రిక్స్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. మనం ఇక్కడ అలర్ట్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ చేసాం. సో ఎప్పుడైతే ఒకవేళ CPU థ్రెష్హోల్డ్ 70 దాటుద్ది అని మనం లిమిట్ పెట్టుకుంటామో
అలర్ట్ మేనేజర్ ట్రిగర్ అయ్యి మనకు స్లాక్లో నోటిఫికేషన్స్ పంపిస్తుంది అన్నమాట. అలా సెట్ చేసాం ప్రాజెక్ట్లోని. స్లాక్లో మనకు నోటిఫికేషన్స్ పంపించినప్పుడు ఫర్ సపోజ్ 70% CPU పెరిగిపోతుంది అనుకున్నప్పుడు సింపుల్గా మనం ఆర్గో సిడి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లైక్ హెల్మ్ చార్ట్స్ రిపోలోని జస్ట్ రెప్లికాస్ని లైక్ 4 or 5 లైక్ వాట్ ఎవర్ వి ప్రిఫర్ అనమాట. అంటే రెప్లికాస్ని ఈజీగా ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు. అండ్ గ్రాఫానా వచ్చేసి లైక్ రెప్లికా కౌంట్ లైక్ 2, 3, 4 లైక్ బేస్డ్ ఆన్ మనకి స్లాక్లో వచ్చిన అలర్ట్ ప్రకారం లైక్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ కోడ్ మళ్ళీ డెవలపర్ రాసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు మనం సింపుల్గా పైప్ లైన్ యూస్ చేయకుండా ఈ గిట్హబ్ రిపోని యూస్ చేసి ఆర్గో సిడీని యూస్ చేసి డిప్లాయ్మెంట్ కూడా చేయొచ్చు. అందుకు లైక్ ఆర్గో సిడీ క్వైట్ పాపులర్ అయింది. అండ్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా ఈజ్ లైక్ డాష్ బోర్డ్ అనమాట. లైక్ ప్రొమిథియస్ ఓన్లీ డీబీ కాబట్టి దాన్ని మనం లైక్ డైరెక్ట్గా యూఐలా చూడాలంటే చూడలేం. ప్రతిదీ మనకు ఒక మెట్రిక్స్ కమాండ్స్లో ఉంటాయి. ప్రతిదీ ఒక డీబీ కాబట్టి క్వేరీస్ రన్ చేస్తూ ఉండాలి. సో అందరు క్వేరీస్ రన్ చేయడం అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి లైక్ గ్రాఫానా ఈజ్ వేర్ ఇట్ విల్ మేక్ థింగ్స్ ఈజియర్ అన్నమాట, ఒక యూఐ విజువలైజేషన్. సో ఇక్కడ వరకు ఇది లైక్ జెంకిన్స్ పైప్ లైన్ ఫ్లో అండ్ build.sh deploy.sh ఏం చేస్తుంది అని చెప్పి. అండ్ సింపుల్ థింగ్, ఇదే ప్రాజెక్ట్ మీరు చేయాలి అనుకుంటే ఐ యాక్చువల్లీ మేడ్ 20-day ప్లాన్ అనమాట. DevOps to GitOps, DevOps to DevSecOps అండ్ DevSecOps to GitOps. సింపుల్గా లైక్ ఇందాక చూపించిన ఫైనల్ సెటప్ సేమ్ ఫైనల్. అంటే ఈ బ్లాగ్ చదివే ముందు ఐ వుడ్ రికమెండ్ దిస్, ఎందుకంటే ఎక్కడికి ఎండ్ గోల్కి వెళ్తున్నామో తెలియాలి కాబట్టి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటి అంటే సింపుల్గా ఈ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేశానంటే ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ కంపెనీలో మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ కింద హైర్ చేసుకున్నారు మిమ్మల్ని. అండ్ ఫస్ట్ డే ఏంటి అంటే ఇక్కడ మొత్తం అంతా మాన్యువల్గా జరుగుతుంది లైక్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. దాని తర్వాత యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మిమ్మల్ని హైర్ చేసుకొని మీ మేనేజర్ వచ్చి నాకు డాకర్లోని కావాలి అప్లికేషన్ అంటే లైక్ ఉన్న ప్రాజెక్ట్ని మీరు డాకర్లోకి తీసుకురావాలి కాబట్టి. సో దట్ ఈస్ హౌ ప్రాసెస్ వర్క్స్ హియర్ అనమాట. ఒక్క నిమిషం. ఓకే ఫైన్. ఫస్ట్ డే 0 ఏంటంటే లైక్ డెవాప్స్ అంటే ఏంటి అండ్ ఓవర్వ్యూ అండ్ గైడెన్స్. ఓకే మనకి ఎస్. సో డెవాప్స్ అంటే ఏంటి, అసలు దేనికి రిలేటెడ్ వచ్చింది అండ్ మోనోలిథిక్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. అండ్ ఇంగ్లీష్లో త్వరలో తీసుకుంటానని చెప్పాను కదా, ఇంగ్లీష్ వీడియో కూడా ఇక్కడే పెడతాను, ఇదే బ్లాగ్లో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. బ్లాగ్ యాక్చువల్గా లైక్ ప్రతి దాంట్లోనే లైక్ ఇఫ్ యూ గో ఫర్ డెవాప్స్ యాక్చువల్గా నేను కమెంట్స్లో పెట్టలేదు కానీ చాలా వరకు అన్ని వీడియోస్లోనే డిస్క్రిప్షన్లో బ్లాగ్ పెడుతూనే వచ్చాను. అండ్ ఫర్ సపోజ్ ఈ వీడియో కాదు కానీ లెట్స్ సే అప్లోడ్ ఫైల్స్ ఈ వీడియోకి వెళ్దాం. ఈ వీడియోలోనే ప్రతిదీ తెలుసుకోనక్కర్లేదు అండ్ ఒక పర్టికులర్ పాయింట్ కావాలన్నప్పుడు యూ కెన్ ఓపెన్ డిస్క్రిప్షన్ అండ్ జస్ట్ ఫర్ సపోజ్ హౌ టు అప్లోడ్ యూజింగ్ గిటబ్ అకౌంట్ జస్ట్ క్లిక్ హియర్. బట్ హౌ యూ యూజ్ కరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్ళిపోద్ది. దట్స్ హౌ లైక్ డిస్క్రిప్షన్స్ ఆర్ డిజైన్డ్ హియర్. అండ్ నెక్స్ట్ ఇందాకలా చెప్తున్నాను కదా, మేనేజర్ ఒకవేళ day 1 అయితే ఫస్ట్ అది మాన్యువల్గా ఎలా జరుగుతుంది కాబట్టి తెలియాలి. అండ్ 1 week తర్వాత డాకర్లను పెట్టమని చెప్తే లైక్ డాకర్ నేర్చుకొని డాకర్లో ఎలా పెట్టారని చెప్పి. నెక్స్ట్ ఒక 2 weeks తర్వాత మేము ఇదే మేనేజర్ వచ్చి కుబర్నెటిస్లో కావాలి నాకు అప్లికేషన్ అంటే ఉన్న డాకర్ అప్లికేషన్ ఆల్రెడీ డాకరైజ్ చేశారు కాబట్టి ఇదే అప్లికేషన్ మీకు కుబర్నెటిస్లో ఎలా పెట్టాలో తెలియాలి కదా. సో దాట్స్ హౌ దిస్ ప్రాజెక్ట్ అంటే స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సింగిల్ ప్రాజెక్ట్ని వేరు టూల్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తున్నాం సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ వరకు లైక్ మనకి ఏంటి బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ మాన్యువల్గా చేస్తాం, ఇక్కడ బ్యాష్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ యాన్సిబుల్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. అండ్ జెంకిన్స్ సేమ్ థింగ్. ఇక్కడ జనరల్గా మనం ఇందాక చెప్పాను కదా, జెంకిన్స్ నుంచి యాన్సిబుల్ బిల్డ్ సర్వర్ నుంచి డిప్లాయ్ సర్వర్కి SSH కనెక్షన్ ఇచ్చామని చెప్పి. SSH కనెక్షన్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి దట్స్ వేర్ దిస్ సెషన్ విల్ టాక్ అబౌట్. అండ్ మనం కుబర్నెటిస్లో మేనిఫెస్ట్ ఫైల్స్ యూస్ చేసాం ఇక్కడ వరకు ముందు ప్రాజెక్ట్. కానీ మేనిఫెస్ట్ ఫైల్స్ వర్కింగ్ ఇండస్ట్రీలో అలా వాడడం కాబట్టి ఎక్కువ ఇంపరేటివ్ కమాండ్స్ వాడతాం కాబట్టి సో ఇంపరేటివ్ కమాండ్స్ మీద ఐ విల్ రికమెండ్ టు వాచ్ దిస్ సెషన్. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఏ అప్లికేషన్కి వెళ్ళినా సరే SSL సర్టిఫికేట్ అన్నది మెయిన్ మనకి. జనరల్గా కంపెనీస్లోని డెవాప్స్కి వచ్చేది SSL సర్టిఫికేట్ రెన్యువల్ టాస్క్స్ చాలా ఎక్కువ. కానీ SSL సర్టిఫికేట్ ఎలా కొంటాం, దాన్ని ఎలా కన్ఫిగర్ చేస్తాం ఇది కూడా తెలియాలి కాబట్టి దట్స్ వేర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ సెషన్ అనమాట. అండ్ ఇప్పుడు కుబర్నెటిస్ చూసుకుంటే లైక్ సపరేట్గా ఇంగ్రెస్ డిప్లాయ్మెంట్ ఫైల్
అండ్ సర్వీస్ ఫైల్స్ సపరేట్ ఉంటాయి. కానీ ఆ 3 కలిపి ఒక అప్లికేషన్లో చేయాలి అన్నప్పుడు దట్స్ వేర్ హెల్మ్ చాట్స్ కమ్ అండ్ రెస్క్యూ అనమాట. రోల్ బ్యాక్స్కి అయినా సరే. యాక్చువల్గా ఆర్గో సీడీలో కూడా రోల్ బ్యాక్ ఉంది, కానీ ఆర్గో సీడీకి ముందు వచ్చింది హెల్మ్ చాట్స్ అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా మనం ఒక ఇందాక నేను మిస్ చేసిన పాయింట్ యాక్చువల్గా ఇక్కడ డాకర్ హబ్కి పంపించినప్పుడు మనం ఈ ఇమేజ్ అన్నది ఇక్కడ ఏదైతే లైక్ గిట్ కమిట్ ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ ట్యాగ్ యూస్ చేస్తే డాకర్ హబ్కి వెళ్తుంది ఫర్ సపోజ్. ఇదే యాక్చువల్గా ఈ రిపోర్ట్లో యూస్ చేసిన డాకర్ హబ్. యాజ్ యూ కుడ్ సీ B4 ఇదొక ట్యాగ్, 84 ఇదొక ట్యాగ్. అంటే ఓల్డ్ కమిట్ B4ని రీప్లేస్ చేసి 84 వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఇమేజ్ కదా, సో కొత్త ఇమేజ్ ఫామ్ అవుతుందని అర్థం. సో ఆ డాకర్ హబ్ లైక్ ప్రతి ఇమేజ్ని మనం గిట్ కమిట్ తోటి ట్యాగ్ చేయాలి కాబట్టి ఆ సెషన్లో అది ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పినాను కదా నేను, ప్రతి ఒక్క బిల్డ్ ఫైల్ని మనం S3 బకెట్లో సేవ్ చేసుకుంటాం. ఇక్కడ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ని ఎందుకు S3 బకెట్లో సేవ్ చేసుకుంటున్నాం అంటే సింపుల్గా ఇప్పుడు ఈ బిల్డ్ ఫైల్ ఉంది అంటే మనం ఏదర్ డాకర్లో రన్ చేసేయచ్చు, లేదా డైరెక్ట్గా లైక్ EC2 ఇన్స్టెన్స్లో రన్ చేసేయచ్చు, లైక్ ఎనీవేర్. అంటే దీన్ని కంటైనరైజ్ కూడా చేయొచ్చు అన్నమాట. మొత్తం కోడ్ కాకుండా కోడ్ మొత్తాన్ని ప్యాకేజ్ చేసిన ఫైల్ మనకుంటే మనం ఈజీ డిప్లాయ్మెంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎవరైనా మెస్ చేస్తారు ఈ ఆర్గో సీడీ ఇది, అండ్ మనకు అక్కడ అప్లికేషన్ రన్నింగ్లో ఉండాలి కాబట్టి బిల్డ్ ఫైల్ అనేది మనకు రెడీగా ఉండాలి. ఎందుకంటే కోడ్ మళ్ళీ ప్యాకేజ్ చేసుకుంటూ వెళ్తే ఒక కోడ్ ప్యాకేజ్ చేయడానికి లైక్ 6 to 7 minutes, అండ్ ఒకవేళ కోడ్ చాలా పెద్దదంటే ఒక 20 to 30 minutes పడుద్ది. అప్పటి వరకు అప్లికేషన్ డౌన్ ఉంటే బిజినెస్కి చాలా లాస్. కాబట్టి ఒకవేళ ఆల్రెడీ కోడ్ ప్యాకేజ్ అయ్యి ఉన్న ఫైల్ మన దగ్గర ఉంచుకుంటే ఈజీగా దాన్ని రన్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేసే వరకు సింపుల్గా చెప్పాలంటే వర్క్ అరౌండ్ అంటన్నమాట. సో వర్క్ అరౌండ్లో వాడుకోవచ్చు మనం. దట్స్ అబౌట్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. అండ్ ఇంకొకటి టెరాఫామ్. యాక్చువల్గా ఈ టెరాఫామ్ని నేను ఈ ఆర్కిటెక్చర్ మొత్తం టెరాఫామ్ కంట్రోల్లోకి తీసుకురాలేదు, కానీ ఇక్కడ టెరాఫామ్ ఏంటంటే లైక్ బేసిక్ నుంచి ఎలా వాడతాం, ఏ కమాండ్స్ వాడతాం, అండ్ ఆల్రెడీ రన్ అవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా లోపలికి తీసుకొస్తాం, అండ్ టెరాఫామ్ మాడ్యూల్స్ ఎందుకు వాడతాం, అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ ఇన్ దిస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి లైక్ డే 13తో లైక్ డెవాప్స్ మెయిన్ ఎక్కువ ఎండ్ అయింది. అండ్ డెవ్సెకాప్స్కి ఎంటర్ అవుతున్నప్పుడు మనం సోనార్ క్యూబ్, లైక్ కోడ్ క్వాలిటీ చెక్స్, ట్రివీ, ఇమేజ్ వల్నరబిలిటీ చెక్స్ ఈ 2 వాడుకుంటాం. అండ్ డే 15కి వచ్చేసరికి మనకు స్లాక్లోని మనం చాలా కంపెనీస్ స్లాక్ వాడతాయి కాబట్టి నోటిఫికేషన్స్కి ఈ మధ్య లైక్ స్లాక్ ఫైల్ అప్లోడ్ ఒకటి డెప్రిషియేట్ అయింది. అండ్ దాని ఆల్టర్నేటివ్ కూడా చెప్పాను ఈ సెషన్లోని. అండ్ ఇది వచ్చేసి ప్రొమిథియస్ గ్రాఫానా అఫీషియల్ హెల్మ్ చార్ట్స్ యూస్ చేసి ఎలా చేస్తామని చెప్పి. అండ్ ఇక్కడ క్యూబ్ ప్రొమిథియస్ స్టాక్ అని చెప్పి చాలా కంపెనీస్ వాడే హెల్మ్ చార్ట్ ఇది. సో ఇందులో ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. ఇందులో ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా సపరేట్గా ఉంటాయి అన్నమాట. సపరేట్గా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ సెషన్ చూసాక ఐ వుడ్ రికమెండ్ దిస్. ఎందుకంటే ఇందులో ప్రొమిథియస్ గ్రాఫానా డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాయి. ఎలా కనెక్ట్ అవుతాయి తెలియాలి అంటే యూ కుడ్ వాచ్ దిస్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఒకవేళ 70% థ్రెష్హోల్డ్ దాటితే మనం అక్కడ రూల్స్ పెట్టుకుంటాం అన్నమాట. మనం 70% దాటిందా లేదా చెక్ చేస్తే నాకు అలర్ట్ అని చెప్పి దట్ ఈస్ వేర్ రూల్స్ కమ్ అనమాట. ఆ వచ్చిన అలర్ట్ని స్లాక్లోకి పంపించడం అలర్ట్ మేనేజర్ అంటాం దాన్ని. అలర్ట్ మేనేజర్ సపరేట్గా ఇన్స్టాల్ చేస్తాం. సో 2 ఇందులో కవర్ చేసింది. అండ్ లాస్ట్ సెషన్ ఇస్ లైక్ గిటాప్స్, ఆర్గో సీడీ. ఇప్పుడు అంటే గిటాప్స్ చెప్పాను కదా, జనరల్గా లైక్ మొత్తం పైప్ లైన్ రన్ చేయకుండా సింపుల్గా నాకు ఇప్పుడు 4 రిప్లికాస్ కావాలి డెసిషన్ అనుకుంటే 4 అని చెప్పి డైరెక్ట్గా రిపోలో అప్డేట్ చేస్తే చాలు నేను. సో దట్స్ వేర్ ఆర్గో సీడీ బికేమ్ ఫేమస్ అనమాట. గిటాప్స్లో ఓన్లీ ఆర్గో సీడీ కాదు, ఫ్లక్స్ సీడీ చాలా టూల్స్ ఉన్నాయి, కానీ ఆర్గో సీడీ చాలా పాపులరైజ్ అయ్యింది ఇప్పుడు అంతే. అండ్ ఇది ఇప్పుడు చెప్పింది ఇదే లైక్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్వ్యూ. ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఐ విల్ బీ అప్లోడింగ్ హియర్. అండ్ అండ్ ఐ థింక్ లైక్ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ని యాజ్ ఐ సెడ్ ఒక AI చాట్బాట్ ఇంటిగ్రేట్ చేయడం, అండ్ అనదర్ థింగ్ ఇస్ ఒక లాగిన్ ఫామ్స్ తీసుకురావడం అన్నమాట. బట్ దోస్ ఆర్ ప్లాన్డ్ ఇన్ 2025. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వైరీస్? I'll just stop the recording. ఒక్క నిమిషం.